ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి జాతకం ఏ విధంగా ఉండబోతుందండి ఈ రోజు నుంచి? మరి ఈ విశ్వావసు నామ సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారి జాతకం చాలా అద్భుతంగా ఉండబోతుంది. జాతక చక్రంలో మరి కుజుడు స్వక్షేత్రంలో భాగ్యస్థానంలో చాలా ఉచ్చస్థితిలో గోచరిస్తున్నాడు. అంటే మనం చూస్తూ ఉంటాం, తండ్రికి దగ్గరగా ఉంటూ ఉంటాడు ఒకటి, చాలా గట్టి నిర్ణయాలు తీసుకుంటాడు రెండు. కుజుడు చాలా ఉచ్చస్థితిలో ఉండడం వల్ల ఖచ్చితంగా మళ్ళీ పవర్ అనేది చేతికి అందేటట్టుగా కనపడుతుంది. ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా పవర్ని ఇచ్చేవాడు కుజ భగవానుడు. రాజకీయంలో చతురత ఉండాలన్నా, రాజకీయంలో పైకి రావాలన్నా, రాజకీయంలో వాళ్ళ మాటకి తిరుగు లేకుండా మరి విజయాన్ని సాధించాలంటే కుజ భగవానుడు బాగుంటేనే రాజకీయంలో ఎవడైనా రాణించగలుగుతాడు. కుజుడు కనుక బాగుండకపోయినట్లయితే రాజకీయంలో ఏ వ్యక్తి కూడా రాణించలేడు. అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి కుజుడు చాలా అద్భుతమైన స్థాయిలో గోచరిస్తూ ఉన్నాడు. జన్మ లగ్నాదు గురువు స్వక్షేత్రంలో ఉండడం వల్ల, సొంత ఇంట్లో ఉండడం వల్ల మరి కొంత మానసికమైన ప్రశాంతత కలుగుతుంది రాబోయే కాలంలో. కానీ అదే సమయంలో గురుడితో రాహువు కలవడం వల్ల గురు చండాల యోగం ఏర్పడింది. ఈ గురు చండాల యోగం వల్ల ఎటువంటి లక్షణాలు ఉంటాయా అంటే తన అనుకున్నదే చేయడం, ఎవడు చెప్పినా వినకపోవడం అనేది ప్రధాన లక్షణం. అదే కాకుండా మరి కొంతమంది చెప్పుడు మాటల వల్లే ఆయన దెబ్బతిన్నాడనేది జాతకంలో గోచరిస్తూ ఉంది. అంటే ఆయన లక్షణం సహజంగా చెప్పుకుంటూ ఉంటాం, ఆయన అనుకున్నదే చేస్తాడని చెప్పుకుంటారు. కానీ కొంతమంది ఎవరో కొంత డైరెక్షన్ వల్ల ఆయన కొంత దెబ్బతిన్నాడు. దానివల్ల మరి పవర్ మిస్ అయింది ఇంతకుముందు. కానీ ఇక్కడి నుంచి రాబోయే కాలం మాత్రం జగన్మోహన్ రెడ్డి గారికి చాలా అనుకూలంగా ఉండబోతుంది. మరి గురుగారు, ఇప్పుడు మీరు చూసుకుంటే ఆయన జాతకం అద్భుతంగా ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. మరి పోయిన ఎలక్షన్స్లో ఆయనకి ఓటమి ఎందుకు వచ్చిందంటారండి? చాలా మంచి ప్రశ్న వేసావమ్మా. 2022వ సంవత్సరం నుండి ఆయన జన్మజాతకంలో బుధుడిలో గురుడు ప్రారంభమయ్యాడు. ఇందాక మనం అనుకున్నాం, గురు రాహులు కలిసి గురు చండాల యోగం వల్ల కొంత చెప్పుడు మాటల వల్ల దెబ్బతింటం జరిగింది. ఇది ఎప్పటిదాకా ఉందా అంటే 2025 ఆగస్టు వరకు ఈ యొక్క దోషం నడుస్తుంది. మరి తర్వాత దశ మారిపోతుంది. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి దశ మారిపోతూ ఉంది. అంటే 2027వ సంవత్సరం వరకు కొంత గ్రహస్థితి బాగలేదు. శని బాగుండకపోవడం వల్ల కొంత ఇబ్బందులు కనపడుతూ ఉన్నాయి. అట్లాగే ప్రజెంట్ 2027 ఎండింగ్ వరకు అర్ధాష్టమ శని కనపడుతూ ఉంది. ఈ అర్ధాష్టమ శని వల్ల కొంత కారాగృహ బంధనం అనేది కనపడుతూ ఉంది. ఈ కారాగృహ బంధనం అనేది తప్పనిసరిగా గోచరిస్తుంది జన్మజాతకంలో. మరి గురుచండాల యోగంతో పాటుగా ఈ యొక్క అర్ధాష్టమ శని ఖచ్చితంగా ఇబ్బంది పెట్టే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి.